హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేసే మన డిష్ పేరు హరా బటర్ మసాలా. హరా అంటేనేమో మనం గ్రీన్గా క్యాప్సికము పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి ఆ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాము. సో అందుకని హరా. చేసే ఈ వంటలో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాం. మీరు దీన్ని కావాలంటే క్యాప్సికమ్ బటర్ మసాలా అని కూడా అనొచ్చు. మరి దీంట్లో మనం కొంచెం అంత కన్సిస్టెన్సీ అంటే ఒట్టి ఆకుకూరలు వేసామనుకోండి నీళ్ళలాగా ఉంటుంది. దాంట్లో కొంచెం థిక్నెస్ ఇవ్వడం కోసం కొంచెం జీడిపప్పు ముక్కలు, దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఇందులో ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేగనీయక్కర్లేదు. అందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయండి. వేసి కొంచెం సేపు చక్కగా వీటిని వేగనీయాలి. దాంతోపాటు మనం క్యాప్సికమ్ ముక్కలు, ఈ క్యాప్సికమ్ ముక్కలతోటి మంచి గ్రేవీ వస్తుంది. మీరు ఈ పిజ్జాల మీద చూడండి, లేకపోతే చికెన్ టిక్కా మసాలా ఇలా రకరకాలు చేసుకునే వాటిల్లో క్యాప్సికమ్ ముక్కలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఈరోజు అయితే మనం ఏకంగా క్యాప్సికమ్ ముక్కల్ని మనం చక్కగా వేయించుకొని పేస్ట్ చేసేసి ఆ గ్రేవీలో మన మక్కని గ్రేవీ తయారు చేయబోతున్నాం. అలాగే దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా, ఇవన్నిటివి ఏంటంటే టేస్టే కాకుండా మంచి కలర్ కూడా వీటికి యాడ్ చేస్తుంది. సో ఏం తొందరపడక్కర్లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇవన్నీ చక్కగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అవ్వడం వల్ల మన గ్రేవీ పర్ఫెక్ట్గా సిల్కీగా వస్తుంది. సో కొంచెం తక్కువ మంటలో ఒక 2-3 నిమిషాలు చక్కగా వీటిని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయల్ని, ఈ మన సిమ్లా మిర్చి క్యాప్సికమ్ అంటాం కదా, అలాగే జీడిపప్పు, ఈ ఉల్లిపాయ, ఇవన్నీ అదే కనుక మనం ఇందులో టమాటాలు వేసుకున్నాం అనుకోండి క్యాప్సికమ్ బదులు, మన ఎర్రటి మక్ని రెడీ అవుతుంది. ఇది గ్రీన్గా అయ్యే మక్ని రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసి దాంతోపాటు గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. మరి మనం ఎర్రగా గ్రేవీ చేసుకుంటాం టమాటోలు ఇస్తే, క్యాప్సికంతో చేసుకుంటే ఇలా చక్కగా గ్రీన్ కలర్ ఉంటుంది. కానీ చేసే విధానం సేమ్. మనం వెన్న, దీన్ని బటర్ మసాలా అని ఎందుకంటారంటే ఇందులో మనం మంచిగా వెన్న వేస్తాం. మక్కని అన్న అర్థం మక్కన్ అంటే మన వెన్న అన్నట్టే. దీన్ని మీరు బటర్ మసాలా అనొచ్చు, మక్కని అనొచ్చు. దీంట్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుందాం. మరి ఈరోజు ఈ గ్రీన్ బటర్ మసాలాలో మనం పన్నీర్ కూడా వేసుకోబోతున్నాం. ఈ వెల్లుల్లి కొంచెం వేసుకున్న తర్వాత మీకు ఎన్నోసార్లు కసూరి మేతి అంటాను, మన మెంతి కూర లాంటిదే. ఆ కసూరి అనే రీజన్ నుంచి వచ్చే దీన్ని కూడా ఇలా వెన్నలో వేసుకొని దాని తర్వాత ఈ ముందుగా చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం. ఎందుకంటే కొంచెం నూనె వేసి వీటిని వేయించుకున్నాం కదా, ఇప్పుడు మరి ఇంకా ఏం అక్కర్లేదు. చక్కగా ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాం. దీంట్లో మనం పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ గ్రేవీలో వేసుకుందాం. చూడండి, మంచి లైట్ గ్రీన్ కలర్, తినడానికి భలే టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కావాలంటే కొంచెం నీళ్లు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక 3-4 నిమిషాల పాటు ఆ పన్నీర్ని కూడా వేసి మనం కుక్ చేసుకుందాం. తర్వాత క్రీమ్ వేసి ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం ఆ నూనెలాగా మంచిగా బయటకు వస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మన గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి పర్ఫెక్ట్గా కొంచెంగా ఉప్పు వేసేసుకుందాం. మరి ఇలాంటి సాసులు మా వాడికి చాలా ఇష్టం. మా బాబు ఇలా చక్కగా సిల్కీ గ్రేవీలు ఇచ్చామనుకోండి, ఓహో అని నాను ఇలాంటి ఇంట్లో మేమేంటంటే మా రాగిని ఇలా ఉల్టా మూకుడు పెట్టేసి నాన్ అవి ఇవి చేస్తూ ఉంటుంది, రకరకాల రొట్టెలు. ఇలాంటి గ్రేవీస్ తోటి ఆ రొట్టెలు లేకపోతే పుల్కా లేకపోతే ఏదన్నా రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం క్రీమ్ వేసుకుందాం. వేసి మూత కట్టేసి దీన్ని ఆఫ్ చేసేసి దాని వేడిలోనే ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత వడ్డించుకుంటే భలేగా ఉంటుంది.
ఎందుకంటే పచ్చిమిరపకాయల నుంచి కొంచెం కారం, ఆ మంచి క్యాప్సికమ్ నుంచి మంచి ఫ్లేవర్, వెన్న, ఆ కసూరి మేతి, అందులో మనం వేసింది ఏంటి పన్నీర్. ఎందుకు ఎవరికైనా భలే ఇష్టంగా ఉంటుంది. మరి టేస్ట్ చేద్దామా? మన డిష్ రెడీ అయిపోయింది. దీన్ని మంచి సిల్కీ సాస్ ఇలా, ఇది అన్నంతో కూడా తినొచ్చు, కాకపోతే రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి ఇలా సాఫ్ట్ బ్రెడ్ తీసుకొని, ఓహో చాలా వేడిగా ఉంది. మావాడైతే ఈరోజు ఎగ్గిని గంతులు వేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఆ కమ్మదనం, ఆ వెన్నతో చేసిన ఆ కమ్మదనం, అలాగే పాలతో చేసిన ఈ పన్నీర్ వేసి ఇస్తే వాళ్ళకి ఎక్కడ లేని అబ్బో కొంచెం చాలా ఎక్కువగా వేడిగా ఉంది, అయినా పర్లేదు. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సూపర్ అంటే సూపర్ కమ్మదనం, సూపర్ అంటే సూపర్ టేస్టీ. మరి మీరు కూడా చేసి తిని వారేవా అని ఎంజాయ్ చేయండి. కొన్ని డిష్లు ఉంటాయి, అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇచ్చామనుకోండి, ఇలా ఏలు తాకితే చాలు లొట్టలు వేసుకొని తినే డిష్. ఇది అట్లాంటి డిష్. మన క్యాప్సికంతో చేసిన పన్నీర్ బటర్, అది కూడా మసాలా. చాలా సింపుల్గా అదిరిపోయింది. మరి మీరు కూడా మన ఈ క్యాప్సికమ్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో చేసుకొని అందరికీ పెట్టి వాని తిని ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే మరి సూపరే. హరా పన్నీర్ బటర్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి న్యాచురల్ రిఫైన్డ్ ఆయిల్ పోసి జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కొత్తిమీర వేసి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దానిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై మరో ప్యాన్ పెట్టి వెన్న వేసి దాంట్లో వెల్లుల్లి, కసూరి మేతి వేసి ముందుగా చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ పేస్ట్ ఇందులో వేసి పన్నీర్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, తగినంత క్రీమ్ వేసి 1 నిమిషం కుక్ అయిన తర్వాత దీన్ని రొట్టెలతో వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి నేను చేసిన వంటకం అయితే చూసారు, రాగిని మీకోసం ఏదో స్పెషల్ చేస్తూ ఉంటుంది. మరి అదేంటో చూద్దామా? ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీకోసం మరొక బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు మనం అంతా బిజీ కదండి, పిల్లల్ని స్కూల్కి పంపించడం, మన వాళ్ళందరినీ ఆఫీస్కి పంపించడం, మరి పెద్దవాళ్ళకేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడంలో. సో మరి ఈరోజు రాగి పిండితో హెల్దీ అయిన రాగి పిండితో ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్. మనం రాగి పిండితో దోశలు చూసాము, మనం రాగి పిండితో అంబలి తాగుతాము, కానీ ఎప్పుడన్నా రాగి పిండితో ఉప్మా చేశారా? అది కూడా కొంచెం వెరైటీగా కేరళ స్టైల్లో చేయబోతున్నాము ఈ రాగి పిండి ఉప్మా. సో మరి స్టార్ట్ చేద్దామా రాగి పిండి ఉప్మా? ముందుగా మనం ఈ రాగి పిండి దోశ చేయడానికి మనకు కావాల్సింది రాగి పిండి. నేనైతే కంపల్సరీగా రాగి పిండిని వాడతాను. చపాతీ పిండిలో కలిపి పరాటాలకి చేస్తాను, లేదంటే రాగి అంబలిలాగా కూడా నేను చేసి అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను హెల్దీగా ఉండటం కోసం. 1 కప్పు రాగి పిండికి మీరు 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి తీసుకోవచ్చు. అలాగే ఇందులో మనం కాస్త సాల్ట్ వేసుకుందాము. మీరు కావాలంటే సాల్ట్ పిండిలో వేసుకోండి, లేదంటే ఇక్కడ నేను వేడి నీళ్ళతో ఈ పిండిని కలుపుతున్నాను. సో మరి ఈ వేడి నీళ్ళలో కావాలంటే కూడా మీరు సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం నేను ఇక్కడ వేసాను, కొంచెం ఇక్కడ వేసాను. కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి వేడెక్కిపోయాయి. అలాగే చెప్పాను కదా, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము ఇది మురుకుల గొట్టంలో వేసుకుని మనం స్టీమ్ చేసుకుంటాము. అంటే మురుకుల గొట్టంలో పెట్టుకుని ఒత్తుకొని స్టీమ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ స్టీమర్ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ నీళ్ళు కూడా వేడెక్కిపోయాయి. ఫస్ట్ ఇక్కడ కొంచెం మిక్స్ చేసేసుకోండి, చెయ్యి పెట్టకూడదు, వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ వేడి నీళ్ళు ఈ పిండిలో వేసుకుందాం. వేసేసుకొని ముందుగా చేయి పెట్టకండి, కొంచెం చల్లారితే మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు.
పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, మెత్తగా ఉండకూడదు. సో ఇప్పుడు చేయి పెట్టేసుకుంటాను. ఇక్కడ సన్న మురుకుల గొట్టం తీసుకోవాలి మీరు, అంటే సన్న బిళ్ళ తీసుకోవాలి. చూడండి మనం సేవ్ చేసుకుంటామే ఆ బిళ్ళ తీసుకొని రెడీ పెట్టుకోండి. చూడండి నేను చక్కగా ముద్దలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దని మనం ఈ గొట్టంలో పెట్టేసుకోవాలి. పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టీమర్ పైన, మీ దగ్గర ఇలా స్టీమర్ ఉంటే స్టీమర్ యూస్ చేయండి, లేదంటే మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఒక్కొక్క గుంటలో మీరు ఇలా ఒత్తేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా వేసేయండి. చూడండి ఇలా కొంచెం గట్టిగా తడుపుకుంటే కష్టం అవుతుంది, కొంచెం సాఫ్ట్గా కావాలంటే తడుపుకోండి, లేదంటే ఇలా తిప్పే మురుకులది ఉంటే కూడా మీరు అది వాడుకోవచ్చు. మొత్తం ఇలా ఉన్న పిండి అంతా ఇలా వేసేసేయండి. నూడిల్స్ ఉప్మా రెడీ చేయబోతున్నాము. మరి ఇప్పుడు అంతా వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఈ ఆకు తీసుకొని, ఏ ఆకైనా మీ దగ్గర ఉన్నా పర్వాలేదు, కొంచెం ఆ స్టీమ్ అనేది దీని మీద పడకుండా ఉండటానికి కవర్ చేసేసి మూత పెట్టండి. ఒక 5 to 8 minutes వరకు మనం స్టీమ్ చేస్తే సరిపోతుంది. మరి స్టీమ్ చేసిన తర్వాత ఎలా తినాలి? ఉప్మా అన్నాను కదా, ఉప్మా మనం తాలింపు ఎలా ఉప్మాకి తాలింపు వేసుకుంటామో అలాగే తాలింపు వేసుకుని ఈ స్టీమ్ అయిన మిక్చర్ని మనం మరొక్కసారి టాస్ చేస్తాము. అది మన ఉప్మా. లేదు అంటే ఇంకో విధంగా కూడా మీరు తినచ్చు. ఏంటంటే ఈ స్టీమ్ అయింది కూడా చిన్నగా ప్లేట్లో కొంచెం తీసుకుని పచ్చి కొబ్బరి, షుగర్ వేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ డిష్. సో మరి 2 విధాలుగా టేస్ట్ చేద్దాం మనం. మరి ఒక 5-6 నిమిషాలు అయిపోయిందండి. ఇక్కడ స్టీమ్ అవుతుంది, రెడీ అవబోతుంది. మరి ఇది రెడీ అవబోతుంది కాబట్టి మనం ఇక్కడ తాలింపు వేసేసుకుందాం ఉప్మా కోసం. మీరు ఒక్కసారి చూడాలంటే చూడండి ఎంత చక్కగా, ఇంకొంచెం అవ్వాలి, కొంచెం అయితే సరిపోతుంది. సో మరొక 3 లేదా ఒక 4 నిమిషాల వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ పెనం పెట్టేసుకున్నాను. ఈ పెనంలో మనం ఉప్మా తాలింపు కోసం కాస్త ఆయిల్, మీరు నెయ్యితో చేసుకున్న చాలా బాగుంటుంది, తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే తాలింపు వేసుకుందాం. చూడండి వేడెక్కిపోయింది నూనె. ఇప్పుడు మనం ఇందులో ఆవాలు కాస్త చిటపటలాడినాక ఇందులో మనం పప్పులు వేసుకుందాం. పప్పులు వేసుకుంటే ఉప్మాకి టేస్టే వేరేగా ఉంటుంది. సో మధ్యలో ఆ పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మినపప్పు, శనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త అల్లం కూడా వేసుకుంటున్నాను, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు. కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి అన్నీ సన్నగా వేసుకుంటే మనకి తినటానికి బాగుంటాయి. పిల్లలు కూడా తీసి పాడేయకుండా అన్నీ తినేస్తారు. ఇవి కాస్త వేగే లోపల ఇక్కడ మన ఈ స్టీమ్ చేసుకుంటున్నాం కదా, రాగి పిండి కూడా స్టీమ్ అయిపోతుంది. సో తీసేసి ఇందులో వేసేసుకొని టాస్ చేసేసి వేడిగా తినటమే. చూడండి మన పప్పు చక్కగా వేగిపోతుంది. అలాగే మరి ఇక్కడ ఒక్కసారి రాగి పిండి ఉడికిపోయిందేమో చూద్దామా. మూత తీసేసి జాగ్రత్తగా ఉండండి. ఆవిరి మీద ఎప్పుడన్నా చేయి పెట్టారు అనుకోండి కాలిపోతుంది. సో కాస్త మెల్లిగా చూడండి, ఇలా పొడిగా అయిపోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, నూడిల్స్ లాగా రెడీ అయిపోయాయి. చూడండి ఇలా తీస్తే విరిగిపోతున్నాయి, అలాగే విడివిడిగా ఉన్నాయి. చూడండి ఇలా విడివిడిగా అవ్వాలి. అదే పిండిగా ఉందనుకోండి ముద్దలాగా అయిపోతుంది. సో మరి రెడీ అయిపోయాయి. ఇక్కడ ఈ మిక్చర్ రెడీ, ఇక్కడ మన స్టీమ్ అయిపోయిన రాగి పిండి కూడా రెడీ. ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టుకుని ఇందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవటమే. చూడండి ఇక్కడ మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. అవి కూడా రాగి నూడిల్స్ ఇలా విడివిడిగా ఉన్నాయి కదా, ఇలాగే ఉండాలి. మరి రెడీ. ఇప్పుడు ఇక్కడ మన మిక్చర్ కూడా రెడీగా ఉంది, ఇందులో వేసేసుకోండి. కొంచెం పప్పులు ఎక్స్ట్రాగా కాల్చుకున్నారనుకోండి మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను
వేసుకుంటాను. సగం కొబ్బరి ఇంకా షుగర్ వేసుకొని తినడానికి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి వేసేసుకొని లైట్గా టాస్ చేసేయండి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆల్రెడీ స్టీమింగ్లోనే మన రాగి పిండి అలాగే బియ్య పిండి చక్కగా ఉడికిపోయింది కదా, ఇంకా ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా కలిపేసేయండి. చూడండి పప్పుల శబ్దం వస్తుందా మీకు? నేను పప్పుల్ని కొంచెం ఎక్స్ట్రాగా వేయించుకున్నాను, ఎందుకంటే మనం తింటూ ఉంటే కరకరలాడుతూ రావాలని. ఎప్పుడు మనం సేమియా తీసుకొచ్చేసి చేసుకోకుండా మనం ఇన్స్టెంట్గా ఇలా చక్కటి సింపుల్ అయిన నూడిల్స్ చూడండి స్టీమ్ చేసాము, ఎంత హెల్దీ. మరి టేస్ట్ చేసేద్దామా? నేను సూపర్గా ఉన్నాయి. కొంచెం కారం కారంగా భలే టేస్టీగా ఉన్నాయండి. పప్పులు కరకరలాడుతూ నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉడికాయి. ఒకవేళ మీ రాగి పిండి ఉడకలేదనుకోండి, మనకి మెత్తగా అయిపోతుంది. ఉడికిందా లేదా అని తెలియటానికి ఇలా విడివిడిగా ఉన్నాయి అంటే ఉడికినట్టు, విడివిడిగా లేదు అంటే ఉడకనట్టు. వేడివేడిగా సర్వ్ చేయండి. చల్లగా అయినాక కూడా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, ఏమీ అవసరం లేదు. తింటూ ఉంటే పప్పులు తగులుతూ చాలా బాగుందండి. నేను చెప్తూనే ఉన్నాను, మరి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇది. చూడండి, ఇక్కడ హాట్, ఇక్కడ స్వీట్. వేడి వేడిగానే తీసుకోవాలి. దీని మీద మంచి పచ్చి కొబ్బరి తురుము, అలాగే పంచదార. పంచదారని మీరు కావాలంటే కాస్త పొడి చేసుకున్నా చాలా బాగుంటుంది. వేసేసుకోండి. రెండు, ఇక్కడ హాట్ తినచ్చు, ఇక్కడ స్వీట్ తినచ్చు. పిల్లలకి స్వీట్ ఇష్టం అయితే స్వీట్ ఇలా కాస్త మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి స్వీట్, ఏ స్వీట్ అయినా నాకు చాలా ఇష్టం. అది ఎలాగైనా ఉండనియండి, స్వీట్ రూపంలో ఉంటే సరిపోతుంది. తినేటానికి నేను రెడీగా ఉంటాను. మన ఇంట్లో ఉన్న నూడిల్స్ ఫ్రెష్గా స్టీమ్ చేసుకున్న, ఇంత హెల్దీగా కొబ్బరి పొడి అలాగే షుగర్ చాలా బాగుందండి. నేను తింటున్నాను అంటే అర్థం చాలా బాగున్నట్టే కదా, తింటూనే ఉన్నాను. అలాగే ఇప్పుడు హాట్ కూడా సూపర్ యమ్మీ టేస్టీ. ఇంకా మాటలు లేవు చెప్పడానికి. తప్పకుండా ఈ రాగి ఉప్మా అలాగే ఈ స్వీట్ చేసుకుని ట్రై చేయాల్సిందే, తినాల్సిందే. అందరూ మిమ్మల్ని వారేవా అనాల్సిందే. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీలో. అంతవరకు సెలవు. భలే భలే బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉండండి. రాగి పిండి ఉప్మా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో రాగి పిండి, బియ్య పిండి, తగినంత ఉప్పు వేసుకొని వేడి నీళ్లు వేసుకొని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ ముద్దని మురుకులు చేసుకునే గొట్టంలో వేసుకొని సన్నగా ఒత్తుకోవాలి. తర్వాత ఆవిరిపై ఒక 10 నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. మరొక స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేగిన తర్వాత ఇందులో ఆవిరి పట్టుకున్న రాగి నూడిల్స్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ రాగి నూడిల్స్ని మీరు ఫ్రెష్గా తరిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది. మనం పూరి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అదే చపాతీ కనుక తడుపుకునేటప్పుడు అయితే ఆ పిండి కొంచెం మెత్తగా తడుపుకుంటాం. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే పూరి పిండి కొంచెం మెత్తగా తడుపుకొని దాంట్లో ఒత్తుకోవడానికి పొడి పిండి వాడుతూ ఉంటారు. దీనివల్ల మన నూనె పాడైపోతుంది. అదే కనుక పూరి పిండి గట్టిగా తడుపుకొని పెట్టుకొని తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని దానిపైన కొంచెం అంత నూనె తాకిచ్చి ఒత్తుకున్నామనుకోండి, పొడి పిండి అవసరం ఉండదు, మనం ఫ్రై చేసుకునే నూనె కూడా పాడవకుండా ఉంటుంది.
జీ తెలుగు వారవ వంటలు చూసే ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారం. ఆగస్టు 8వ తారీఖుకి నేను కరీంనగర్కి వచ్చి కరీంనగర్ వాసులతో పాటు వంట చేయబోతున్నాను. కరీంనగర్లో ఎక్కడ అనుకుంటున్నారా? అశోక్ నగర్లోని మనేర్ గార్డెన్స్లో. మర్చిపోకుండా ఉదయం 10 గంటలకల్లా వచ్చేయండి. మీతో పాటు కొన్ని వంటలు, సూపర్ చిట్కాలు కూడా షేర్ చేసుకుందాం. ప్రతి ఇంట్లో అద్భుతం, అమోఘమైన, రుచికరమైన వంటలు ఉంటాయి. మరి మీ రెసిపీలు, మీ చిట్కాలు మాకు రాసి పంపించండి. న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున వెండి బిస్కెట్ గెలుచుకోండి. మీ రెసిపీలు పంపించవలసిన చిరునామా MIG 1540 BHL హైదరాబాద్ 502032. చూశారు కదా మరి ఈరోజు వంటలు. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.